కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రైతు సంక్షేమ హామీలను గాలికి వదిలేసిందని, ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. రైతు భరోసా, వ్యవసాయ రుణాలు వెంటనే రైతులకు అందించాలని బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరిపల్లి అంజయ్య, జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, భవనం మధుసూదన్ రెడ్డి, కాశమ్మ, గుండా నవీన్, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలోకి వస్తే వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని, 500 రూపాయలు బోనస్ ఇస్తామని కళ్ళబొల్లు కబుర్లు చెప్పి, న్యాయమాట చెప్పి రైతుల యొక్క ఓటేసుకొని తెలిసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతులను నష్టం ఉంచింది. 2 లక్షల రూపాయలు ఇస్తేనే ఖచ్చితంగా ఇస్తాం. గత ప్రభుత్వం ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది. 1 లక్ష రూపాయలు మాఫీ చేయలేదు. వాటి మేము చేస్తామని హామీ ఇచ్చింది. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు న్యాయం జరగలేదు. మేము అధికారంలోకి వస్తే 2 లక్షలు మాఫీ చేస్తాము. ఇంకా గతం కంటే మేము ఎక్కువగా రుణమాఫీ, అదేవిధంగా ఎక్కువగా 15,000 ఇస్తాము, భరోసా ఇస్తాము. మీకు అందరూ కూడా పూర్తిగా కూడా రైతులు ఆదుకుంటామని కళ్ళబొల్లు కబుర్లు పెట్టి రైతుల యొక్క ఓట్లేసుకొని గెలిచి అధికారంలో కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేయడం. ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా కూడా సబ్ కమిటీలు వేస్తా ఉంది. ఈ సబ్ కమిటీలు వేసి కాలయాపన కోసం సబ్ కమిటీలు వేస్తా ఉంది. పూర్తిగా కూడా ఇచ్చినటువంటి విధంగా మీరు 2 లక్షల రుణమాఫీని 15 లక్షల మాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ వడ్డీతో సహా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా 15,000 రూపాయలు చెప్పిన ఎకరానికి ప్రతి ఒక్క రైతుకి మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ఎకరానికి 5,000 రూపాయలు, ప్రతి క్వింటాలకు 500 రూపాయలు చొప్పున మీరు కనీసం మద్దతు ధర పైన అదనంగా బోనస్ ఇస్తామన్నారు. ఖచ్చితంగా బోనస్ 500 రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదు. మీ అధికారులకు సబ్సిడీ ఇస్తాం, ప్రతి ఒక్క వ్యవసాయ యంత్ర పరికరాల పైన ఇస్తామని హామీ ఇచ్చారు. వెంటనే వ్యవసాయ యంత్ర పరికరాల పైన సబ్సిడీ అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా రైతుల యొక్క వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు బ్యాంకులతో మాట్లాడి వెంటనే వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులకు బ్యాంకులతోటి రుణ సౌకర్యం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన్ని ఈరోజు రైతు సత్యాగ్రహ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిస్తాము. ఈరోజు రైతులను నష్టం ఇస్తున్నారు. రైతులకు పూర్తిగా కూడా ఈరోజు దేశానికి వెన్నెముక రైతాంగాన్ని పూర్తిగా కూడా ఈరోజు ఆందోళన చెందుతా ఉన్నారు, తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. ఖచ్చితంగా ఆదుకోవాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఏదైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. మేము నోట్లో పెడతాం అని చెప్పారు. మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. మీరు ఇప్పుడు కూడా అవసరం అనుకుంటే డబ్బులు తెచ్చుకోమని చెప్పారు, బ్యాంకులకి వెళ్ళి లోన్లు తెచ్చుకోమని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ఊసే ఎత్తకుండా సబ్ కమిటీ అని, ఆ కమిటీ అని, విచారణ అని, ప్రజా సేకరణ అని ఇవన్నీ చేస్తారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ, అదేవిధంగా 7,500 చొప్పున ఎకరాకు అంటే 15,000 చొప్పున పంటకు రైతు బంధు కింద ఇచ్చి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క ఫసల్ బీమా పథకాన్ని అప్పుడు చెప్పారు, మేము తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. అది ఇమీడియట్ దాన్ని అమలు చేయాలి. అదేవిధంగా రైతు కూలీలకు 12,500 ఇస్తామన్నారు, అకౌంట్లో జమ చేస్తామన్నారు. అది లేదు. 6 నెలలైన ప్రభుత్వం ఈ విధంగా చేయడానికి ఒక సమయం పడుతుందన్న ఉద్దేశంతో
భారతీయ జనతా పార్టీ, భారతీయ కిసాన్ మోర్చా ఇన్ని రోజులు వేచి చూసింది. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు కాబట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా వాళ్ళకు ఒకసారి గుణపం పెట్టి కూర్చున్నట్టయితే వాళ్లకు చలనం వస్తుంది అన్న ఉద్దేశంతో భారతీయ కిసాన్ మోర్చా ఈ యొక్క మొన్న 9-10 తారీఖు నాడు అన్ని తహసీల్ ఆఫీసులల్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10-11 నాడు కలెక్టర్ ఆఫీసుల ముందర కళ్ళు తెరిచే విధంగా ప్రభుత్వానికి ఒక జ్ఞాపకం తెచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అధికారంలోకి రావడానికి నీ నోటి నుండి ఏదొస్తే ఆ హామీ ఇచ్చినావు, ఆ హామీని అమలు చేసి ఈ యొక్క రైతులకు న్యాయం చేయాలి. రైతులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మీరు చెప్పినటువంటి హామీలను తప్పకుండా నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈ యొక్క భారతీయ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి గత 8-9 మొన్న 2 రోజులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాన మరి ప్రతి ఒక్క ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎంఆర్ఓలకు మెమోరాండం సమర్పించడం జరిగినది. మరి ఆ తర్వాత మరి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలెక్టర్ కార్యాలయం ముందు రైతు దీక్ష చేస్తున్న సందర్భంగా మరి ఆ రోజు అధికారంలోకి వస్తే మేము 2 లక్షల రూపాయలు రైతుకు మనం చూస్తూ ఉన్నాం. వర్ణదేవుడు కరుణించలేదు. ఇలాంటి పరిస్థితులనే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఫసల్ బీమా అమలు చేస్తుంటే మన యొక్క రాష్ట్రంలో అది సక్రమంగా అమలు కాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో అనేక రైతు వాగ్దానాలు చేసి అన్ని యొక్క వాగ్దానాలు ఏ విధంగా కొనుగోలు దుకాణాల్లో చూస్తూ ఉన్నది. మొన్ననే ఈరోజు అన్ని వార్తాపత్రికలు చూడడం జరిగింది. మేము రైతు రుణమాఫీని కేవలం కొద్ది మంది రైతులకే రుణమాఫీ చేశాం, అందరికీ రుణమాఫీ చేయాలని ఆంక్షలు పెడుతున్నారు. రైతు ఎవరైనా రైతు బేషరతుగా వారి ఎన్నికల వాగ్దానంలో ఏ విధమైన వాగ్దానం ఇచ్చారో 2 లక్షల రుణమాఫీని బేషరతుగా ప్రతి ఒక్క రైతు కూడా బ్యాంకులలో తీసుకున్న ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ చేయాలని ఈ యొక్క ధర్నాలో మేమందరం కూడా ముక్త కంఠంతో విన్నవించుకుంటున్నాం.